హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యానందాన్ని. ఈరోజు మీకు చాలా విలువైనటువంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఇది సృజనాత్మకత ఉన్నటువంటి, అంటే లలిత కళల్లో ఆర్ట్ కానీ, క్రాఫ్ట్ కానీ, లేదా డాన్స్ కానీ, మ్యూజిక్ కానీ, లేదా ఇలా విభిన్నమైనటువంటి టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడే ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. అదేమిటి అంటే, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సిసిఆర్టి, అంటే సెంట్రల్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్. ఈ సిసిఆర్టి ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ వారు ఉన్నారో, వీళ్ళు విద్యార్థుల కిందకి చెప్పినటువంటి బాల కళాకారులందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. ఎన్ని స్కాలర్షిప్స్ అంటే సుమారుగా 650 స్కాలర్షిప్లు వీళ్ళు అందివ్వడం జరుగుతుంది. చాలామందికి కళల మీద చిన్న చూపు, కానీ కళలు కూడా మిగతా వాటికి ఉపయోగపడతాయి అనడానికి ఈ నోటిఫికేషనే మంచి ఉదాహరణ. మనకి ఈ కల్చరల్ టాలెంట్ సెర్చ్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో 2026వ సంవత్సరానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీరు గూగుల్కి వెళ్ళి www.ccrt అని కొట్టగానే దీని పూర్తి వివరాలు మీకు రావడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి కొంత సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది. ఈ స్కాలర్షిప్ ఏంటంటే, ఎవరైతే డ్రాయింగు, డ్యాన్సు, మ్యూజిక్కు లేదా శిల్పం, సాహిత్యం ఇలాంటి కళల్లో ఆరితేరి ప్రావీణ్యం పొందారో ఆ చిన్నారులు ఈ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్లో వీళ్ళని బాగా తీర్చిదిద్ది వీళ్ళకి స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఏజ్ ఎంత ఉండాలి అని మనం లెక్కేసుకుంటే 1వ తారీఖు 7వ నెల 2011 నుండి 30వ తారీఖు 6వ నెల 2015 సంవత్సరం మధ్యలో ఉండాలి. అంటే మ్యాక్సిమం 10 to 14 years, 10 నుంచి 14 సంవత్సరాల లోపు వాళ్ళకి ఈ అవకాశం ఉంటుంది. దీనికి స్కాలర్షిప్ యొక్క ప్రయోజనం ఏంటంటే, సంవత్సరానికి 3600 ఇచ్చి ట్రైనింగ్ పెట్టి, ట్రైనింగ్లో ట్యూషన్ ఫీజు కింద 9000 ఇవ్వడం జరుగుతుంది. అంటే సంవత్సరానికి మొత్తానికి 12,600 రూపాయలు వీళ్ళకి స్కాలర్షిప్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆర్ట్ పరంగా, క్రాఫ్ట్ పరంగా, లేదా వివిధ టాలెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి డెవలప్ అయ్యేలాగా వీళ్ళకి శిక్షణ కూడా అందివ్వడం జరుగుతుంది. అయితే దీనికి ఎలిజిబుల్ ఎలా ఇచ్చాడు అంటే, దగ్గరగా వీడు ప్రావీణ్యం పొందాడు, వీడు కరెక్ట్ అయిన మంచి ఆర్టిస్ట్ అని తెలియాలి అంటే, ఇతను మంచి ఒక సంస్థ కానీ, ఒక ఇన్స్టిట్యూట్లో కానీ, లేదా ఒక గురువు వద్ద కానీ 3 సంవత్సరాల పాటు శిక్షణ తీసుకుని ఉండాలి. తర్వాత వీళ్ళ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత వీడు ఎందులో ప్రావీణ్యమో దానికి సంబంధించినటువంటి
సర్టిఫికెట్లు జత చేయాలి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ పూర్తి చేసి వాడు అడిగిన డీటెయిల్స్ అన్నీ అందించి ఈ నెల అనగా మే నెల 31వ తేదీ లోపల కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెంటర్స్లో మనం అప్లికేషన్ రూపంలో అప్లై చేయొచ్చు. అవి పూర్తి చేసి పంపిన తర్వాత వీటిని మళ్ళీ పరిశీలనలో ఎప్పుడు వస్తుందంటే జూలై నెలలో వీటికి సంబంధించి ఇంటర్వ్యూ కానీ టెస్ట్ కానీ పెట్టి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి మరి ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళకు కాకుండా బాగా పేదవారై ఉండి నెలకి కేవలం 8,000 సంపాదించుకుని సంవత్సరం లోపులో ₹1,00,000 లోపులో వీళ్ళ వార్షిక ఆదాయం ఉన్నట్టయితే వీళ్ళందరూ కూడా అర్హులే. మరి ఈ యొక్క సమాచారం చాలామందికి తెలియదని చెప్పి దీన్ని నేను మన యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఆర్టిస్టులు లేదా బాల కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశం, అందులో మన పిల్లలు కూడా ఉండొచ్చు. కాబట్టి మీకు అవకాశం ఉన్నట్టయితే మీరందరూ ఉపయోగించుకోండి. ఈ అవకాశాన్ని లేకపోతే ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో రియల్గా మీకు నచ్చింది అనిపిస్తే తప్పనిసరిగా లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ అప్రిషియేషన్ మాకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మిగతా వారిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మరిన్ని మంచి వీడియోలతో తప్పనిసరిగా నేను మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు థ్యాంక్ యూ.